అందరికీ నమస్కారం. మధ్యప్రాచ్యం మంట అనే శీర్షికలో భాగంగా అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందిస్తున్నటువంటి అనాలిసిస్ ఇది పార్ట్ 2. పార్ట్ 1 కనుక చూడకపోయి ఉంటే ముందుగా అది చూడండి, ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది. నేపాల్ గూర్ఖాలు వాగ్నర్ గ్రూప్లో చేరుతున్నారు. ఇది నిజమనిపించే కథనాలు వెలువడుతూ ఉన్నాయి. రష్యాకి రెగ్యులర్ ఆర్మీలో సైనికుల కొరత ఉన్నది అన్నది నిజం. ఉన్న వాళ్ళకి సరైన శిక్షణ లేదు. అసలు రష్యన్ ఆర్మీలో ఎంతమంది సైనికులు ఉన్నారో బయట ప్రపంచానికి తెలియదు. ప్రస్తుతం డిఫెన్స్ రంగానికి చెందినటువంటి అంతర్జాతీయ నిపుణులు ఇస్తున్నటువంటి గణాంకాలు కేవలం కాకి లెక్కలు మాత్రమే. నిజానికి రష్యా ప్రపంచంలోనే 2వ సైనిక శక్తి అని ర్యాంక్ని సవరించి 4వ ర్యాంక్ అంటే భారత్ తరువాత ర్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవం ఏమిటో పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి ఒక 82 ఏళ్ల మాజీ కేజీబీ గూఢచారి ఇలా వివరించారు. రష్యన్ సైన్యం, అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా కలిపి దానికి సంబంధించిన ఆయుధాల పరంగా మరీ అంత నాసిరకము కావు, అలా అని అత్యాధునికము కావు. వెస్ట్రన్ దేశాల కంటే 20 ఏళ్లు వెనకబడి ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు అత్యుత్తమ శిక్షణ పొందినవి కావు. అన్ని విభాగాల అధిపతులు కూడా అవినీతి పరులు. రష్యా దగ్గర 12,000 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి రిజర్వులో. ఇవి దాదాపుగా తుప్పు పట్టే స్థితిలో ఉన్నాయి. 12,000 యుద్ధ ట్యాంకుల నిర్వహణ కోసం అంటూ వేల కోట్ల రూబుల్స్ ఖర్చు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ ఆ ధనంలో 80% రక్షణ మంత్రి షోయిగు, అతని జనరల్స్ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో T-80 ట్యాంకులు ఉన్నాయి అంటూ పుతిన్ని తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు ఈ రక్షణ మంత్రి షోయిగు, అతని జనరల్స్. వాస్తవానికి రిజర్వ్లో ఉన్నవి తుప్పు పట్టిన స్థితిలో అలానే ఉన్నాయి. వాటిని అప్గ్రేడ్ చేస్తే పనిచేస్తాయి, కానీ అలా చేయట్లేదు. ఉక్రెయిన్లో రష్యా కోల్పోయిన యుద్ధ ట్యాంకులు 500కి పైగానే ఉంటాయి. వాటి స్థానంలో కొత్తవి పంపించకుండా సోవియట్ కాలం నాటివి పంపిస్తూ ఉన్నాడు షోయిగు. ఇప్పటి వరకు రష్యా ప్రయోగించిన మిసైల్స్ సంఖ్య 20,000కు పైననే. సగటున రోజుకి 100 మిసైల్స్ని ప్రయోగించింది రష్యా. వీటిల్లో క్రూయిజ్, షార్ట్ రేంజ్, బాలిస్టిక్, హైపోసోనిక్ మిసైళ్లు ఉన్నాయి. వీటి ప్రాబబిలిటీ 70% మాత్రమే. అంటే ప్రతి 100 మిసైళ్లకి 70 మాత్రమే టార్గెట్ని కొట్టగలిగాయి. మిగతా వాటిల్లో చాలా వరకు పౌర నివాసాల మీద పడటమో లేదా మధ్యలోనే కూలిపోవడమో జరిగింది. ఇక రష్యన్ హైపర్సోనిక్ మిసైళ్లని అమెరికన్ పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది. హైపర్సోనిక్ అంటే మాక్ 6. శబ్ద వేగానికి 6 రెట్ల వేగంతో ప్రయాణించే ఈ మిసైల్ని అడ్డుకోవడం కష్టం. అలాంటిది పేట్రియట్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది అంటే ఆ మిసైల్ మాక్ 3 వేగంతో ప్రయాణించాయని అర్థం. మిసైళ్లకు ఉపయోగించే రామ్జెట్ ఇంజిన్ల తయారీలో లోపాలు ఉండటంతో అవి మాక్ 6కి బదులుగా మాక్ 3తో ప్రయాణిస్తున్నాయని ఆ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ సైంటిస్టులని జైళ్లలో పెట్టాడు పుతిన్. ఇలాంటి పిచ్చి పనులు పుతిన్ మాత్రమే చేయగలడు. సీనియర్ సైంటిస్టులని జైల్లో పెడితే హైపర్సోనిక్ మిసైళ్ల ప్రొడక్షన్ వేగం తగ్గిపోతుంది కదా. తనకి కొద్దో గొప్ప విజయాలు తెచ్చిపెట్టినటువంటి వాగ్నర్ గ్రూప్ ప్రిగోజిన్ని హత్య చేశాడు ఆయన. సరైన వ్యూహం లేకుండా యుద్ధం ప్రకటించి దాదాపుగా 30,000 మంది సైనికులను కోల్పోయాడు. కనీసం తన సైనిక ట్రక్కులకి తగినన్ని టైర్లు స్టాక్ పెట్టుకోకుండా చివరి క్షణంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. కానీ అవి 300 కిలోమీటర్లకే చెడిపోయి కదలలేకపోవడంతో కనీసం 2,000 ట్రక్కులు ఉక్రెయిన్కి చిక్కాయి ఫుల్ కండిషన్తో. ఇంకా వాటిల్లో ఉన్నటువంటి బుల్లెట్స్, షెల్స్, ఇతర ఆయుధాలతో సహా. అందుకే మరో 3 నెలలు యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేయగలిగింది ఉక్రెయిన్. ఈలోపు నాటో నుండి సహాయం మొదలయ్యి ఇప్పటి వరకు లొంగకుండా పోరాడుతూ ఉంది ఉక్రెయిన్. హెలికాప్టర్ గన్షిప్స్కి సరైన రక్షణ లేకుండా, అదే సమయంలో పైలట్లకి శిక్షణ లేకుండా నేరుగా యుద్ధంలోకి పంపించి విలువైన పైలట్లను కూడా కోల్పోయాడు పుతిన్. ఏ యుద్ధంలో అయినా ఫార్వర్డ్ సైనికులు కనుక ఎదుటిపక్షం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అనేది అడుగుతారు. ఫార్వర్డ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అడిగే ముందు సదరు కమాండర్ ఎదుటి పక్షం దగ్గర షార్ట్ రేంజ్ గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్ స్టింగర్లు లేవు అని నిర్ధారణ చేసుకుని కమాండ్ కంట్రోల్కి క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అడగాలి. కానీ రష్యన్ ఫార్వర్డ్ కమాండర్లు ఇలాంటి తప్పనిసరి ప్రోటోకాల్ని పాటించకుండా నేరుగా క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ని అడుగుతున్నారు. పోనీ కమాండ్ కంట్రోల్లో ఉన్నవాళ్ళైనా సరే అక్కడ స్టింగర్ మిసైల్స్ ఉన్నాయా లేవా అని అడగాలి. స్టింగర్ మిసైల్స్ ఉంటే Su-25ని పంపిస్తారు. Su-25కి ఫ్రాగ్ ఫుట్ అనే పేరు పెట్టింది నాటో. ఇది కోడ్ నేమ్. Su-25కి ముందు 110 mm హెవీ మిషన్ గన్ ఉంటుంది. అలాగే రెక్కల క్రింద గైడెడ్ రాకెట్ లాంచర్స్ కూడా ఉంటాయి. జెట్ ఇంజన్లు ఉండటం వలన వేగంగా వచ్చి గ్రౌండ్ ఫోర్స్ మీద దాడి చేసి అదే వేగంతో వెళ్ళిపోతుంది. స్టింగర్ మిసైల్స్ నుంచి కూడా తప్పించుకోగలవు. స్టింగర్ మిసైల్స్ లేకపోతే హెలికాప్టర్ గన్షిప్స్ని పంపిస్తారు.
కానీ క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అడిగే ఫార్వర్డ్ కమాండర్ చెప్పడు, కమాండ్ కంట్రోల్ వాళ్ళు అడగరు. ఇలా ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు అడగడం, వీళ్ళు పంపించడం జరిగింది. దాంతో ఉక్రేనియన్ సైనికులు స్టింగర్ను ఉపయోగించి ఒక స్క్వాడ్రన్ Su-25లని పిట్టని కాల్చినట్టు కూల్చేశారు. ఇక రష్యన్ హెలికాప్టర్ పైలట్లు అయితే తన ముందు ఉన్నటువంటి తమ హెలికాప్టర్ని స్టింగర్తో కూల్చేయడం చూసి కూడా దాడి కోసం ముందుకు వెళ్లి చనిపోయారు. మొత్తం 2 స్క్వాడ్రన్ల గన్షిప్స్ కోల్పోయింది రష్యా. Su-25 పైలట్లు కూడా అదే తప్పులు చేసి చనిపోయారు. ఇక ఉక్రేనియన్ ఎయిర్ డిఫెన్స్ S-300 అని రష్యాకు తెలుసు. రష్యా దగ్గర S-300లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. S-300 రేంజ్ ఎంతో రష్యాకి తెలుసు. కానీ Su-27, Su-30 జెట్ ఫైటర్ పైలట్లు మూర్ఖంగా లో లెవెల్లో జెట్లను నడిపి S-300కి బలయ్యారు. Su-27 జెట్లు 46, Su-30లు 25 దాకా ఉక్రెయిన్ ఎయిర్ S-300 మరియు MiG-29ల చేత కూల్చబడ్డాయి. అసలు ఉక్రెయిన్లో ఎక్కడెక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వాలి. యుద్ధం మొదలైన కొత్తలో అంటే ఫిబ్రవరి 23, 2022 ఆ టైంలో దాడి చేయడానికి మొదలు రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ సేకరించింది. 2022 జూన్ నెల వరకు కూడా రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఉక్రెయిన్ గగనతలం మీద ఆధిపత్యం వహించింది. తరువాత కెనడా, అమెరికా, బ్రిటన్ వ్యూహకర్తలు ఉక్రెయిన్లోకి వచ్చి రష్యన్ ఎయిర్ ఫోర్స్ని ఎలా బోల్తా కొట్టించాలో ప్లాన్ చేసి దాన్ని అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత రష్యన్ ఫైటర్ జెట్లు వరుసగా కూలిపోవడం జరిగింది. దాదాపుగా ఎయిర్ స్ట్రైక్స్ చేయడం మర్చిపోయింది రష్యా ఇప్పటి వరకు. పూర్తిగా క్రూయిజ్ మిసైళ్లతో దాడి చేస్తూ వచ్చింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాటేమిటి అని మనకు అనిపించవచ్చు. ఇప్పటి వరకు 2 S-400 మిసైల్ లాంచర్స్ని ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోకి చొరబడి మరీ ధ్వంసం చేశాయి. మొత్తం సిస్టమ్ని కాదు, కేవలం లాంచర్స్ని మాత్రమే నాశనం చేశాయి. ప్రస్తుతం రష్యా తన భూభాగాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కాపాడుకోలేని స్థితిలో ఉంది. చాలా చోట్ల సోవియట్ కాలం నాటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో నెట్టుకొస్తుంది రష్యా. డబ్బు కోసం భారత్, చైనా, టర్కీలకి S-400లని అమ్మింది, కానీ తన దేశ రక్షణ కోసం కావాల్సినన్ని తయారు చేసుకోలేదు. అందుకే అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి హిమార్స్ రాకెట్ల దాడి నుంచి రష్యా ఆయిల్ డిపోలని కాపాడుకోలేకపోతోంది. నేపాల్కి చెందినటువంటి గూర్ఖాలని 5,000 మందిని రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి రష్యన్ భాష నేర్పి ఉక్రెయిన్ పంపడానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చు. ఇప్పటికే 3 నెలలు అయింది రిక్రూట్ చేసుకొని. వాళ్ళకి డాలర్స్ ఇస్తామని వాగ్దానం చేసింది రష్యా, కానీ రూబుల్స్ తీసుకుని డాలర్స్ ఎవరిస్తారు? చైనా ద్వారా డాలర్స్ ఇప్పిస్తోంది రష్యా. చైనా మధ్యవర్తిగా ఉండి గూర్ఖాలని రష్యన్ రెగ్యులర్ సైన్యంలో చేర్పించింది అని సమాచారం. ఇక దీనికి కొనసాగింపుగా పార్ట్ 3 ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి, మరిన్ని విషయాలు తెలుస్తాయి.